హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం ఐవీఎఫ్ 40 ఇయర్స్‌లో చేసుకుంటే ఎంతవరకు సక్సెస్ ఉంటుంది? ఆ టైంలో మనం ఇంకా కేర్ తీసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నాయా? సో అసలు ఐవీఎఫ్‌కి వెళ్ళడం ఎంతవరకు సజెస్టబుల్ 40 ఇయర్స్ ఏజ్‌లో? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. సో ఈ మధ్యలో ఏంటి అంటే మనకి కెరీర్ పరంగా కానీ అంటే దేని పరంగా కూడా మనకి మ్యారేజ్ చేసుకునే ఏజ్ లేట్ అవ్వటం వల్ల కొన్నిసార్లు ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడంలో కూడా లేట్ అయిపోవచ్చు అనమాట. సో అట్లా కొంతమంది ఏంటి అంటే 40 ఇయర్స్‌కి అప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకు ఉండే ఆప్షన్స్ ఏంటి? సో ఎప్పుడైతే కపుల్ మనకి ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తారో వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్కాన్ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్ నెంబర్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేవి చెక్ చేసుకుంటాం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఏజ్ అనేది పెరిగినప్పుడు మనం ఏం చెప్తాము అంటే ఎగ్లో మనకి క్వాంటిటీ తగ్గిపోతుంది, దాంతో పాటుగా క్వాలిటీ అంటే జీన్స్లో కొంచెం అబ్నార్మల్ జీన్స్ ఉండే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒక 10 to 15% టైమ్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అబ్నార్మల్ జీన్స్ ఉండే ఛాన్స్. సో ఇట్లా వాళ్ళకి స్కాన్ చేసి ఎట్లా ఉంది ఏంటి అనేది చూస్తామన్నమాట. సో ఎగ్ నెంబర్స్ అనేవి ఇంపార్టెంట్. సో అట్లా చూసిన తర్వాత వాళ్ళకి అట్లాగే మనం స్పర్మ్ టెస్ట్ అనేది కూడా చేసుకోమని చెప్తామన్నమాట. సో ఈ రెండు బాగుంటే వాళ్ళకి ఏం చెప్తాము అంటే ఆప్షన్స్ అనేవి ఇస్తామన్నమాట. తొందరగా ప్రెగ్నెన్సీ రావాలి 40 ఇయర్స్‌కి అంటే ఎగ్ నెంబర్స్ కనుక బాగానే ఉంటే ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తామన్నమాట 1 సైకిల్. లేదు ఇంకా మనకి ఎగ్ నెంబర్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి, కొంచెం క్వాలిటీ అనేది కూడా ఇంపార్టెంట్, తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి, ఇంకా టైం వేస్ట్ చేయొద్దు అంటే డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. ఇంకా కొన్నిసార్లు ఏమవ్వచ్చు అంటే మనకి 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఒక్కొక్కసారి మనకి ఎగ్ నెంబర్స్ అనేవి మొత్తం తగ్గిపోవచ్చు అనమాట. 1 ఎగ్ అనేది ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాము, ఇంకా వాళ్ళ గ్యామిట్స్ ట్రై చేసుకోలేము, సక్సెస్ అనేది ఇంపార్టెంట్ అన్నప్పుడు థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అనమాట. అంటే కొంచెం వేరే ఎగ్స్ అనేవి యూజ్ చేసుకొని డోనార్ ఎగ్స్ అట్లా వెళ్ళడం కూడా ఒక ఆప్షన్ అనేది ఇస్తామన్నమాట. సో మనకి 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో కూడా ఐవీఎఫ్ పద్ధతి ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర అట్లాంటి ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. ఇంతకుముందు అంటే మనం ట్రీట్ చేసిన దాంట్లో లాస్ట్ మంతే ఒక కపుల్ వచ్చారనమాట. అంటే ఆల్రెడీ 40 ఇయర్స్ అయిపోయింది, వాళ్ళు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి, రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నారు. సో వాళ్ళ లోపల చూస్తే ఏంటి అంటే ఎగ్ నెంబర్స్ అనేవి ఓకే, వాళ్ళ లోపల ఒక సైడ్ 4 ఎగ్స్ ఉన్నాయి, ఇంకో సైడ్ 5 ఎగ్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళకు ఆప్షన్స్ అనేవి చెప్పాము. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు డైరెక్ట్ ఐవీఎఫ్ఏ చూస్ చేసుకున్నారనమాట. హస్బెండ్ స్పర్మ్ అంతా బాగానే ఉంది. సో చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేసాం. సో 40 ఇయర్స్ ఏజ్లో మనకి ఏంటి అంటే ఒక్కొక్కసారి రెస్పాన్స్ అనేది తక్కువ రావచ్చు అనమాట. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొన్నిసార్లు ఏంటి అంటే వేరే ఇంజెక్షన్స్ కూడా గ్రోత్ అనేవి పెరగడానికి వేరే ఇంజెక్షన్స్ కూడా యాడ్ చేయాల్సి రావచ్చు అనమాట. సో స్టిమ్యులేషన్ టైం కూడా కొంచెం ఎక్కువ ఉండొచ్చు అనమాట. రెగ్యులర్ 10 డేస్ కంటే 12 డేస్ అట్లా ఉండొచ్చు స్టిమ్యులేషన్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మనం ముందుకెళ్ళామన్నమాట. ముందుకెళ్ళిన తర్వాత లక్కీగా వాళ్ళకి 10 డేస్ ఆఫ్ స్టిమ్యులేషన్లోనే వాళ్ళకి ఎగ్స్ అనేవి పెరగడం జరిగింది. తర్వాత మనం ఏమి ఇచ్చామో చిన్న ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళకి లక్కీగా ఒక 6-7 ఎగ్స్ వచ్చాయన్నమాట. సో మనకి ఇప్పుడు ల్యాబ్ క్వాలిటీ అంతా పెరిగింది కాబట్టి మనం ఇక్సీ ప్రాసెస్ చేసిన తర్వాత డైరెక్ట్ డే 5 ఎంబ్రియోస్కి చూస్తున్నాం అనమాట. సో ఆ డే 5 ఎంబ్రియోస్ కూడా వాళ్ళకి లక్కీగా 4 ఎంబ్రియోస్ వచ్చాయన్నమాట 6 ఎగ్స్లో. సో వాళ్ళకు ఆప్షన్ ఇచ్చామన్నమాట, ముందే చెప్పాము. సో 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వెళ్ళినప్పుడు కొంచెం అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. వాళ్ళకి అవసరం అనుకుంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనమాట. అంటే ఎంబ్రియో బయాప్సీ అనేది చేయించుకొని బాగున్న ఎంబ్రియోస్ పెట్టించుకోవడం అనే ఆప్షన్ ఇచ్చాం. కాకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ దీనివల్ల లేదు, డైరెక్ట్గా అట్లా ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్తాము అన్నారు అనమాట. అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం చేసాము అంటే ఒక 4 ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసాము. ఒక 1 మంత్ మనం కొంచెం ఎండోమెట్రియం అదంతా మంచిగా రావడానికి కొంచెం ఇంజెక్షన్స్ అదంతా ఇచ్చిన తర్వాత ఆ 1 మంత్ గ్యాప్ తర్వాత ఆ నెక్స్ట్ సైకిల్ మనము లోపల ఎండోమెట్రియంని మనం మెడిసిన్స్ ఇచ్చి పెంచుకొని ట్రాన్స్ఫర్కి వెళ్ళామన్నమాట. ట్రాన్స్ఫర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ బీటా హెచ్సిజీ పాజిటివ్ వచ్చింది. తర్వాత స్కాన్ చేస్తే మనకి బేబీ విత్ కార్డియాక్ యాక్టివిటీ అన్నీ వచ్చాయన్నమాట. సో అంటే మనకి అంటే చెప్పడం ఏంటి అంటే 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో కూడా మనకి హోప్ అనేది ఉంటుందన్నమాట. సో మన ఎగ్ నెంబర్స్ని బట్టి స్పర్మ్ని బట్టి సో మనం తొందరగా కన్సల్ట్ అవుతే దాన్ని బట్టి మీకు సరైన ట్రీట్మెంట్ ఎట్లా వెళ్ళాలి అనేది గైడ్ చేస్తామండి. థ్యాంక్ యూ.